ఖతార్కి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. తీవ్రవాద సంస్థలతో ఇటు పక్కన ఇజ్రాయెల్తో చర్చలు జరుపుతూ వచ్చింది ఖతార్ ఇప్పటిదాకా. ఇరాన్నే తీవ్రవాద సంస్థలన్నిటి ప్రోత్సహిస్తుంది. హమాస్ కావచ్చు, హెజ్బుల్లా కావచ్చు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ కావచ్చు, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ కావచ్చు, వీళ్ళందరినీ పెంచి పోషిస్తోంది వాళ్ళే అన్నది తెలుసు. అందుకనే ఇరాన్తో తెర వెనక మంతనాలు చేస్తూ ఉగ్రవాద సంస్థల హౌతీలతో, హమాస్ తీవ్రవాదులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతుంది. మెయిన్ హమాస్తో, ఏదైతే వాళ్ళ దగ్గర బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ని విడిపించడానికి 6 నెలలైనా ఏమీ జరగల. మొదట్లో సక్సెస్ఫుల్ అయ్యేదాన్ని ఆపిచ్చింది ఇరాన్. తద్వారా హమాస్ మీద ఆధిపత్యాన్ని, హమాస్తే ఆధిపత్యం అని చూపించేందుకు ప్రయత్నించి ఇజ్రాయెల్ ఆగిపోతుందని భావించింది. ఇప్పుడు తాజాగా ఓ పక్కన ఇరాన్ ఇజ్రాయెల్ వారు ప్రారంభమైపోయింది. మొన్న ఒక దాడి అనుకుంటే, తర్వాత 2 దాడులు అనుకుంటే, ఇప్పుడు ఎడతెరిపిలేని దాడులు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకుంటున్నారు. ఈ సందర్భంలో ఇప్పుడు హమాస్ చెరలో ఉన్నటువంటి బందీల విడుదల మీద తామేం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఖతార్ వెళ్ళిపోయింది.